Hey girlfriend, Yes, boyfriend. now that we are a couple, let's do something. సంథింగ్ అంటే ఏదైనా క్రేజీగా అదే ఏంటి? అంటే అంటే అది గర్ల్ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కలిసి ఈ టైంలో ఏం చేస్తారు చెప్పు. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. సెక్స్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అట్లీస్ట్ కిస్సింగ్ లైక్ మేకౌట్ టైప్స్. నో, ఇంకేముంది, నువ్వు ఆ లాస్ట్కి నేను ఈ లాస్ట్కి కూర్చొని చంద్రుని చూసుకుంటూ చంద్రయాన్ 3 ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకోవాలి. అంతేనా? అంతే బొక్క. ఈ సిచ్యువేషన్లో అంతకన్నా చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఇంకే ఉంటుంది. Hey girlfriend, let's go on a date. వాట్? సీరియస్లీ? Let's go. ఇదిగో లోపల కబోర్డ్లో రెడ్ కలర్ బ్యాగ్లో అమ్మాయి బట్టలు ఉన్నాయి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కత్తిలా రెడీ అయ్యి రావాలి. ఓ 2 కళ్ళు నిన్ను చూసి కుళ్ళుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నా? చెప్తా, టైం లేదు, ముందు రెడీ అయ్యారాపో. ఎక్కడుంది రేయ్? కీస్ ఎక్కడరా? ఏంది బే? బైక్ కీస్ రా. ఆ హ్యాంగర్కి ఉంటాయి చూడు. చూసా బే, లేవు. అయితే నా ప్యాంట్లో ఉంటాయి చూడరా. ప్యాంట్లో ఏయ్, ఇక్కడ కాదు బే, అక్కడ. క్లారిటీగా చెప్పాలి కదరా బాబు. అయినా ఊబర్ బుక్ చేసి పంపించచ్చు గారా, అంత దూరం బైక్లో అవసరమా? వెళ్ళేది ఎయిర్పోర్ట్కి కదరా, ఇద్దరం డేట్కి వెళ్తున్నాం. జోక్ బాగుంది, పొద్దున్న చెప్పు నవ్వుతా. ఏ నిజం బే, కావాలంటే నా డ్రెస్ చూడు. బాగానే ట్రై చేస్తున్నావు. ఎందుకు తన విషయం చెప్పావా? నేను కాదు, ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పింది. గుద్దకు సిగ్గుండాలి. అరే నిజం బే, కావాలంటే ఆ అమ్మాయి వస్తుంది, తన్నే అడుగు. దాన్ని అలా చూడగానే లైఫ్లో ఫస్ట్ టైం నేను పేదోడిని అనిపించింది భయ్య. నా దగ్గర ₹1 కోటి ఉంటే గ్రాండ్గా సెక్సీ సెట్ వేసి బ్లాక్ ఆడి కార్, రెడ్ కార్పెట్, ఫ్లాష్ లైట్స్, పాపరాజీ అరేంజ్ చేసి మంచి ఎంట్రీ ప్లాన్ చేసేవాడిని భయ్య. ఆ రేంజ్ ఫిగర్ ఎంట్రీకి ఇల్లు అన్యాయం చేసింది అనిపించింది. ఇంటి మీద బాంబే స్కూల్ చేయాలనిపించింది భయ్య. డ్రెస్ బాగుందా? డ్రెస్ బాగానే ఉంది, కానీ నువ్వే ఏమైంది? మరీ ఇంత అందంగా ఉన్నావంటే బాబు, నువ్వు నాకు పడ్డావంటే నాకే నమ్మొద్దు కావట్లే. ఇంకా ఆడేం నమ్ముతాడు? ఏంటి ఇద్దరు ప్రాంక్ చేస్తున్నారా నా మీద? లేదు సురేష్, నేను నిజంగానే మీ వాడికి పడిపోయా. డేట్కి కూడా వెళ్తున్నా. మమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదా? అయితే ఒకసారి మా వాడిని హక్ చేసుకో. ఇప్పుడు నమ్ముతావా? ఓసారి కిస్ చేసుకోండి, అప్పుడు నమ్ముతా. ఇంత టాలెంటెడ్ ఏంట్రా నువ్వు? ఎలా రైలా? సురేష్ రే, నువ్వు డైలాగ్ దానికోండి ముందు రూమ్ బయటికి దిగేరా. నేను అర్జెంట్గా దుప్పటి కప్పుకొని ఎడచాలి. ఇట్స్ ఓకే సురేష్, నీ లైఫ్ లో కూడా ఒక అమ్మాయి వస్తుంది. మీలాంటి కడుపు నిండిన వాళ్ళకు మాలాంటి వాళ్ళు ఆకలి బాధలు అర్థం కావు. ముందు మీ ఇద్దరు మీ ఇష్టం కూడా చెల్లి చెప్పకుండా బయటకు దుబ్బేయండి. సరిపదా, బాగా హట్ అయినట్టున్నాడు. సింగిల్ గానీ చచ్చిపోతానే నా కర్మ గారి. నీకు చల్లగా లేదా? నో, ఐమ్ ఫైన్. నీకు చలి పెడితే
నన్ను గట్టిగా హగ్ చేసుకో, పర్లేదు. నాకు ఇలానే కంఫర్టబుల్గా ఉంది. నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. నువ్వు అలా కూర్చుంటే మనం డేట్కి వెళ్తున్నట్టు లేదు, ఏదో ర్యాపిడో రైడ్ లాగా ఉంది. లోపల ఒకటి కొట్టేసుకుంటుంది, అడగనా? అడుగు. ఇందాక కిస్ పెట్టుకున్నాం కదా, అవును. అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తావు నాకు? యూ మీన్ యాజ్ అ కిస్సర్? యా. 5. ఏంటి 5? అంటే జస్ట్ పాస్? బికాస్ యూ డిడ్ంట్ మేక్ ద ఫస్ట్ మూవ్. నువ్వు నన్ను కిస్ చేయలేదు, నేను నిన్ను కిస్ చేశాను. అంటే అక్కడ సురేష్ గారు ఉన్నాడు కదా, ఆడి ముందు సడన్గా నీకు ముద్దు పెడితే నువ్వు ఎలా ఫీల్ అవుతావా అని నా పర్మిషన్ కోసం వెయిట్ చేసావా? కైండ్ ఆఫ్. అయినా పర్మిషన్ అడిగి ముద్దు పెట్టడానికి నేనేమైనా మీ పక్కింటి అమ్మాయినా? ఈ గర్ల్ ఫ్రెండ్ని కొంచెం చనువు తీసుకో, పర్లేదు. అమ్మదేనమ్మా, ఇది కదా మనకు కావాల్సిన ఎమోషన్. ఆ రైల్వే స్టేషన్ మెట్ల మీద నీకు గుడి కట్టిచ్చేస్తానే. ఎక్కడో మచ్చేసుకొని పుట్టుంటా నిన్ను కలవడానికి. ఒక్కటి కాదు, 100 ఉండుంటాయి. ఎవరిది ఇల్లు? గుద్దబలిసిందరా బాడ్కో. మార్నింగ్కి వెళ్ళి అన్నిసార్లు కాల్ చేస్తున్నా, నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. ఏమైందిరా అసలు? ఎక్కడున్నావు నువ్వు? నీ ఇంటి ముందున్నా. ఏంది? బయటికి రా, నీతో మాట్లాడాలి. అరే మైండ్ గిట్లా ఖరాబ్ అయిందా? ఏం మాట్లాడుతున్నావు? ఆ హారన్ అదే. అరే ఇగో, పెళ్లి ఫంక్షన్ నుంచి ఇప్పుడే వచ్చినా, ఇల్లంతా చుట్టాలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు తాగొచ్చి రచ్చ చేసినావు అనుకో, నీ బొక్కలు ఎరగొడతారు చెప్తున్నా. పెంట చేయడానికి రాలేదే, నీతో మాట్లాడడానికి వచ్చా. అవునా? నిజంగానే తాగలేదా? తాగితే నీకెందుకు కాల్ చేస్తానే, డైరెక్ట్గా మీ అయ్యా బెడ్రూమ్లోకి వెళ్తా కానీ. ఓకే, అయితే టెర్రస్ పైకి వెళ్ళు, వస్తున్నా. పద పైకి వెళ్దాం. ఎవర్రా ఈ పిల్ల? పిల్ల సిత్తూరు పాలకోవాలా ఉండలా, నా గర్ల్ ఫ్రెండ్. ఏంది? అవాక్కయ్యావా? నమ్మొద్దు కావట్లేదా? సురేష్ గారు కూడా అంతే, ముద్దు పెట్టేదాకా నమ్మలా. నీకు కూడా నమ్మకం లేకపోతే చెప్పు, ముద్దు పెట్టి ప్రూవ్ చేస్తా. అరే నువ్వు ఎవరితో తిరిగితే నాకెందుకురా? ముందు నువ్వు ఇక్కడ కిందకు వచ్చావో చెప్పు. అంటే మేము ముద్దు పెట్టుకోవడానికి ఒక మంచి స్పాట్ కోసం వెతుకుతుంటే నీ టెర్రస్ గుర్తొచ్చింది, అందుకే వచ్చా. బేబీ. అరే పొద్దుటి నుండి ఈ డ్రెస్తో ఫంక్షన్లో ఫుల్ టైడే ఉన్నారా? కాళ్ళు మొక్తారా? ఎందుకు వచ్చావో చెప్పు. సరే, ఏం లేదులే. నాకు నీకన్నా మంచి అమ్మాయి దొరకదని చెప్పావు కదా, అందుకే నీకు నా గర్ల్ ఫ్రెండ్ని చూపించి నువ్వు జెలస్ ఫీల్ అయ్యేలా చేద్దామని వచ్చా. అరే నేనెందుకు జెలస్ ఫీల్ అవుతారా? హ్యాపీ ఫీల్ అవుతున్నా. అమ్మాయి కత్తిలా ఉంది. మీ ఇద్దరి రిలేషన్షిప్ ఇలాగే గ్రో అవ్వాలని, పెళ్లి చేసుకోవాలని ఫుల్ హార్ట్తో కోరుకుంటున్నా. మీ ఇద్దరు డిసైడ్ అయ్యి చెప్పండి, దగ్గరుండి మీ పెళ్ళి నేనే చేయిస్తాను. ఓకే పార్వతి ఆంటీ, నీ పెళ్ళి పురాణం ఆపేసే. చిన్నపిల్లల్ని చెడగొట్టమాక. అయినా నీ సోది మొత్తం వినేంత టైం లేదు మాకు. మాకు కూడా వేరే ప్లాన్స్ ఉన్నాయిలే. అయినా ఆంటీలతో మనకెందుకు చెప్పు. పద బేబీ, మనం పోదాం. నువ్వు నిజంగా జెలస్ ఫీల్ అవ్వట్లేదా? ఓకే ఓకే.
పెట్రోల్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎలా? ఆ, ఆ. ప్రియా, ఏంద్రోయ్ పేరు మార్చేసావు? ఆ బైక్లో పెట్రోల్ అయిపోయింది, అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, కొంచెం కారిస్తావా? 100-200కి కక్కుతు పడేదాన్ని నన్ను అడుగుతున్నావా? అడుక్కుంటున్నా అనుకోవే, ప్లీజే. ప్రియాంక కాస్త హెల్ప్ చేయవా? క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు, అర్జెంట్గా వెళ్ళాలి. ఓకే ఓకే వస్తున్నా. సరే, థ్యాంక్ యూ, బాయ్. ప్రియా, నీ మేలు ఈ జన్మలో Fuck మర్చి. off. టైం ఎంత అయింది? 4 అయింది. అబ్బో, చాలా టైం ఉంది. ఆగొచ్చు పోసుకొని ఆరాంగా వెళ్ళొచ్చు. ఛీ, నువ్వేది మంచిగా మాట్లాడవా? అదేదో నంబర్ 1 ఎదవా ఎవడని కాంపిటీషన్ పెట్టినట్టు ఎప్పుడు నేనే పెద్ద ఎదవా అన్నట్టు మాట్లాడతా. ఎదవాళ్ళకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందిలే, అందులో అమ్మాయిలు అందరూ నా అలాంటి ఎదవ కోసం కొట్టేసుకుంటున్నారు అక్కడ. సర్లే కానీ ఎలాగో టైం ఉంది కదా, యూటర్న్ తీసుకుంటావా? చిన్న పని ఉంది. ఇప్పుడేం పని? తీసుకో చెప్తా. అరే దేనికో చెప్పు ఫస్ట్. తీసుకో ఏ, తీసుకో, ఏ, తీసుకో, ఏ, తీసుకో. అయినా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం? కార్తిక్ ఒక డైలాగ్ చెప్దాం పద. వాడికి డైలాగ్ చెప్పడానికి నన్ను చంపేద్దాం అనుకున్నావా? పద పద. సరే. వీడెవడో తెలుసా? నా బాయ్ ఫ్రెండ్. అయినా వీడికి డైలాగ్ బొక్క. అది మ్యాటర్. ఒక గంట తర్వాత నీకు బ్రేకప్ చెప్పి ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళిపోతా. ఈ 1 hour I'll be your girlfriend and you can be my boyfriend. So 1 hour love story. It's gonna be crazy. నేను ఇక్కడి నుంచే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతా. ఓకే. మనం ఇంకా బ్రేకప్ చేసుకోలేదు. అవును కదా. యా. అంటే ఇప్పుడు బ్రేకప్ అనగానే దళపతి సినిమాలో లాగా సన్సెట్, ఇళయరాజా మ్యూజిక్, బాగా ఎమోషనల్ అయిపోవటం, లేదా ఫక్ యూ అని తిట్టేసుకోవటం, ఇలాంటి డ్రామా అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా నువ్వు? అయినా మన 1 hour లవ్ స్టోరీకి అంత సీన్ లేదులే. పో దుబాయ్. బ్రేకప్. లైఫ్లో ఫస్ట్ టైం 10 out of 10 కిస్ ఎక్స్పీరియన్స్ చేశా. ఇప్పుడు డైలాగ్లు ఎక్స్పెక్ట్ చేయకు. ఈ హార్ట్ బ్రేక్లు ఇవన్నీ నిజంగా అవుతాయా భయ్యా?
మీటింగ్ అయిన స్పాట్లోనే బ్రేకప్. పర్ఫెక్ట్ క్లైమాక్స్ అనుకున్నా, కానీ చెమ్మ చల్లగా అనిపించింది. చూస్తే వాటర్. దీనమ్మ జీవితం. అలాంటి అమ్మాయి మన కోసం ఏడిస్తే ఎలా ఉంటుంది భయ్యా? తప్పకి స్టోరీకి హ్యాపీ ఎండింగ్ ఇద్దామని డిసైడ్ అయిపోయా. అయినా మినిమం కార్ చేజ్ లేకుండా లవ్ స్టోరీ ఏంటి భయ్యా? ఎవర్రా నువ్వు రోడ్డు కడ్డంగా? అన్నా ఒక్క నిమిషం, అమ్మాయితో కొంచెం మాట్లాడాలి. ఆగు, ముందు బండిది ఫస్ట్. అన్నా, క్లైమాక్స్లో ఫైట్ సీన్ లాంటివి ఏం ప్లాన్ చేయలేదు. జస్ట్ బ్రేకప్ సీన్ మాత్రమే అనుకున్నాం. ఇలా మీద చేయడాలు మాత్రం చేయ మాకు, స్టోరీ మారిపోద్ది. అన్నా, మీరు వెళ్ళి కూర్చోండి. నా ఫ్లైట్కి టైం అవుతుంది. యా, నేను నీకు 12,000 బాకీ ఉన్నా కదా, అవి ఇద్దామని వచ్చాను. తర్వాత పంపించడానికి నా దగ్గర నీ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ లేవు కదా. స్ట్రేంజ్ కదా, కనీసం పేర్లు కూడా తెలియకుండానే లవ్, బ్రేకప్. బాయ్ స్ట్రేంజర్. గుడ్ బై స్ట్రేంజర్. ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వేమైనా దళపతిలో రజనీకాంత్ అనుకుంటున్నావా? అరే, నువ్వు స్పేస్లోకి రాకెట్లు పంపించట్లే, యాపిల్ లాంటి గ్రేట్ కంపెనీస్ బిల్డ్ చేయట్లే, డేరా బాబా నిత్యానంద లాగా సమాజ సేవ చేయట్లే, బుక్కులు రాయట్లే, సినిమాలు తీయట్లే. అండ్ నీ దరిద్రానికి అందమైన అమ్మాయిలాగా కాకుండా గడ్డం మీసాలు వేసుకుని ముట్టేసావు. సో వాట్ ఎవర్ యూ డూ ఆర్ యూ డోంట్ డూ ఈస్ నాట్ గోన్ హ్యావ్ ఎనీ ఫకింగ్ ఇంపాక్ట్ ఆన్ దిస్ యూనివర్స్. అంటే నువ్వు ఏం చేసినా ఏమీ చేయకపోయినా ఈ ప్రపంచానికి అస్సలు ఫరక్ పడదు. యు ఆర్ నో బడీ, పెద్ద బొక్క నువ్వు. అయినా పర్లేదని సిగ్గు లేకుండా బతికేస్తున్నావు, ఓకే. బట్ కనీసం నచ్చిన అమ్మాయి ముందు నిలబడి దాని కళ్ళల్లోకి చూసి నువ్వంటే నాకు పిచ్చి, నీ గుడి కట్టించేద్దాం అనుకుంటున్నానని చెప్పే ధైర్యం లేని యావరేజ్ ఆర్డినరీ నా కొడుకులందరికీ నాదొక మెసేజ్. మన బతుకులు ఇంతేరా. Oh, bella ciao, bella ciao, bella ciao, 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 partigiano, portami via, che mi sento di morire.